విత్ రెప్రజెంట్ ఇండియన్ హిస్టరీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నోన్ యాజ్ ద కులాధారన్. ధారణ అంటే ధరించే వాళ్ళ అర్థం, కుల అంటే క్యాప్. సో ఎవరిని వాళ్ళు క్యాప్ వేరర్స్ అంటారని చెప్పేసి అడిగారు. మన ఇది ఏంటంటే దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈజియస్ట్ బిట్ చెప్పొచ్చు. వెన్ యూ నో ఢిల్లీ సల్తాన్స్ ని కొద్దిగా క్లియర్ గా చదివితే మనకి ఈజీగా చెప్పొచ్చు అనమాట. దానికి ఎవరిని అంటారంటే వీళ్ళని సయ్యద్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకున్నాం కదా, సయ్యద్ డైనెస్టీ చెప్పుకున్నాం కదా, ఈ సయ్యద్ ని కులాధారన్స్ అంటారనమాట. ఇప్పుడు ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నామో ఆ ఢిల్లీ సల్తాన్ పీరియడ్ లో ఫస్ట్ స్లేవ్స్ వచ్చారు. స్లేవ్ డైనెస్టీ తర్వాత ఖిల్జీ డైనెస్టీ, ఆ ఖిల్జీ తర్వాత మనకి తుగ్లక్ డైనెస్టీ, తుగ్లక్ తర్వాత సయ్యద్స్ అని లోడ్ అనుకున్నాం కదా. ఈ సయ్యద్స్ ఎవరైతే ఉన్నారో ఈ సయ్యద్ని యాక్చువల్గా కులాధారన్స్ అంటారు. ఎందుకు కులాధారన్స్ అంటే కులాధారన్ మీనింగ్ ఏంటంటే క్యాప్ వేరర్స్. క్యాప్ వేరర్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఒక సెపరేట్ యూనిక్ స్టైల్ ఆఫ్ క్యాప్ వేరింగ్ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకు దానికి కారణం ఏంటంటే వాళ్ళని ఏమని నమ్ముతున్నారంటే ఎవరైతే ప్రొఫెట్ మహమ్మద్ ఉన్నారో ఈ ప్రొఫెట్ మహమ్మద్ యొక్క డాక్టర్ ద్వారా వీళ్ళు అంటే తన యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఫాతిమా, ఈ ఫాతిమా డిసెండెంట్స్ గా వాళ్ళు యాక్చువల్ గా చెప్పుకుంటారు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే దే ఆర్ సెపరేట్ డిస్టింక్టివ్ గా వాళ్ళకు పాయింటెడ్ క్యాప్ వేసుకుంటారు. అందుకని వాళ్ళని కులాధారన్స్ అంటారు. దే హ్యావ్ లైక్ డిఫరెంట్ యూనిక్ అనమాట. దాన్నే డిస్టింక్టివ్ పాయింటెడ్ క్యాప్ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని క్యాప్ అంటారు, పాయింట్ క్యాప్ ని కులా అంటారు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఏంటంటే దే డిమాండెడ్ ఏ సెపరేట్ రెస్పెక్ట్ విత్ ఇన్ ద ముస్లిం కమ్యూనిటీ. అంటే మేము ఎలా ఫీల్ అయ్యారంటే వీఆర్ నాట్ జస్ట్ నార్మల్ పీపుల్, వీఆర్ ది డిసెండెంట్స్ ఆఫ్ ఫాతిమా. ఫాతిమా ఎవరు? షీ డాక్టర్ ఆఫ్ ప్రొఫెట్ మొహమ్మద్. సో అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క యూనిక్ ని చూపించుకోవడానికి ఒక డిస్టింక్టివ్ పాయింటెడ్ క్యాప్ వేర్ చేసుకుంటారు. దాన్ని కులా అంటారు. సో దాన్ని ధరించేవారు కాబట్టి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది కులాధారన్స్ అనమాట. సో ఎవరంటారు వాళ్ళని? సయ్యద్స్ అంటారు అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈజీ అప్పుడు ఏంటంటే మనకి ఆ డైట్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు ఈజీగా చెప్పగలం. యూ హ్యావ్ టు నో ఇట్. బట్ ఎగ్జాక్ట్ ఫ్యాకల్టీస్ మీకు కాబట్టి మీ నోట్స్లో మీరు డిస్కస్ చేసినా సరే ఈజీగా మీరు అడ్రస్ చేయొచ్చు అనమాట ఇది క్వశ్చన్ అనేది. బట్ యూ హ్యావ్ టు నో బెట్ ఇట్. ఎందుకంటే ఈజీ క్వశ్చనే చెప్పొచ్చు బట్ అంటే వెరీ వెరీ టఫ్గా చెప్పొచ్చు అనమాట.